మగజాతికి ఏమన్నా శాపం జరిగిందా? మగజాతి గతంలో చేసినటువంటి పాపం ఈరోజు వెంటాడుతోందా? అసలు ఏం జరుగుతోంది? ఎందుకు మగాళ్ళ మీద, ముఖ్యంగా మొగుడి మీద ఆడోళ్ళు కసి తీర్చుకుంటున్నారా? లేకపోతే మొగుడిని వంచించి ఖతం చేస్తున్నారు? ఏంది అసలు ఎందుకు జరుగుతోంది? మనం చూసిండే ఆ మధ్య మేఘాలయ ఇన్సిడెంట్. పెళ్ళైన కొద్ది రోజుల్లోనే భర్తను హనీమూన్ కని తీసుకెళ్లి చంపేసినటువంటి ఘటన. అది ఎక్కడో, కానీ ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అట్లాంటి ఘటన సంచలనం రేపుతుందని చెప్పాలి. ఈ వార్త చదువుతుంటే ఒక్కసారి ఒళ్ళు గగ్గూరు పుట్టించిందని అంటారు కదా, ఒక్కసారి భయమైంది. ఆడలు ఈ స్థాయిలో తెగిస్తున్నారా అన్నటువంటిది కూడా. ఈమె పేరు ఐశ్వర్య, ఫోటో కూడా వేసిండ్రు క్లియర్గా. పాపం ఇతనే బాధితుడు తేజేశ్వర్. ఇక గద్వాల జిల్లా కేంద్రమైన గద్వాల చెందిన సర్వేయర్ గంట తేజేశ్వర్. ఈయన సర్వేయర్ అంట, గద్వాల జిల్లా సంబంధించినటువంటిది ఓ సర్వేయరు. అయితే వీళ్ళిద్దరికీ పెళ్లి సెట్ అయింది కొద్ది రోజుల కిందట. కొద్ది రోజులైన తర్వాత ఈ అమ్మాయి ఐశ్వర్య కనిపించకుండా కొద్ది రోజులు కనిపించలేదు, లేదంటే వెళ్ళిపోయినట్టు సిచ్యువేషన్ కనిపించింది. పాపం తేజేశ్వర్ మస్తు మదన పడ్డాడంట, మస్తు కుంగిపోయినంట మానసికంగా. ఇక తల్లిదండ్రి కూడా వద్దు బిడ్డ, ఆ పిల్ల కొంచెం చూస్తుంటే తేడానే ఉంది, మనకెందుకు అని చెప్పిండ్రంట. మళ్ళా వచ్చిందంట అమ్మాయి, వచ్చి మంచిగా నటించింది. మా అమ్మకు మీకు కట్నం ఇయ్యని ఇంకే పైసలు లేవు, బంగారు లేదు, కాబట్టి ఈ పెళ్లి మా తల్లి ఎట్లా చేస్తుందో అని చెప్పి భయపడి నేను కొద్ది రోజులు దూరంగా ఉన్న మానసిక వేదనతోటి అని చెప్తే, పాపం ఆ తేజేశ్వర్ మంచోడయ్యి, సరే మీరు కట్నాలు ఇవ్వకపోయినా సరే, బంగారు ఇవ్వకపోయినా సరే, నేను నిన్ను బంగారం లెక్క చూసుకుంటా అని చెప్పి పెళ్లి చేసుకున్నాడంట. సీన్ కట్ చేస్తే ఈ ఐశ్వర్యకి ఓ బ్యాంక్ ఎంప్లాయ్ తోటి ఎఫ్ఐఆర్ ఉంది. ఇక్కడ ఇంట్రెస్ట్ ఏంటంటే, విడ్డూరం ఏంటంటే, జుగుప్సకరమైనటువంటి మాట ఏంటంటే, ఐశ్వర్య తల్లికి అదే ఆఫీసర్ తోటి ఎఫ్ఐఆర్ ఉంది. తల్లి బిడ్డలు ఒకరితోటి ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారు. మరి అదేందో తెలియదు. మరి తల్లికి బిడ్డకి తెలుసో తెలియదో కూడా తెలియదు. మొత్తం మీద అట్లా పెట్టుకున్నారు. ఈ పెళ్లి సెట్ అయిన తర్వాత ఐశ్వర్య కనబడకుండా పోయింది కదా, ఆ బ్యాంక్ ఆఫీసర్ ఇంటికే పోయింది. అయితే బ్యాంక్ ఆఫీసర్కి ఆల్రెడీ పెళ్ళి అయింది. ఈ తతాంగం తెలిసి ఇంట్లో లొల్లి అయింది. ఓ 4-5 రోజులు ఉంచుకోవాలని అంటే తీసుకుపోయిండు ఆమెను పెట్టుకోవాలని, కానీ ఇంట్లో లొల్లయ్యే వరకు బయటికి పంపించిండు. ఆమె మళ్ళీ వచ్చి కాబోయే భర్తతోటి మస్తు నాటకం ఆడింది, పెళ్ళైతే చేసుకున్నది. ఇంకా ఏమనుకున్నది అంటే, పెళ్ళైన తర్వాత భర్త కాపురం కర్నూల్లో పెడతాడు, ప్రియంతోటి రెగ్యులర్గా ఎంజాయ్ చేయొచ్చు అని అనుకున్నది ఆమె. అంటే ప్రియంతోటి భర్తతోటి కలిసి ఉండొచ్చు అనుకున్నది. భర్త ఉన్నప్పుడు భర్తతోటి, భర్త డ్యూటీ పోతే ప్రియంతోటి ఎంజాయ్ చేద్దామని అనుకున్నది. అంటే ఈ మాటలు చెప్పొద్దు, కానీ చెప్తున్నా ఆడోళ్ళ మెంటాలిటీ ఎంత క్రూయల్గా తయారవుతుంది అనేటువంటిది. కానీ పాపం ఆ సర్వేయరు గద్వాల పని చేసుకునేటోడు కర్నూలు ఎందుకు ఫ్యామిలీ పెడతాడు? పిల్లాన్ని తీసుకొచ్చి గద్వాలని పెట్టిండు. ఆడ ఆమె మనసు కకావికలం అయిపోయింది, ప్రియంకి దూరం అయింది అనుకున్నది. ఒక 4 నెలల్లో 2000 ఫోన్ కాళ్ళు మాట్లాడిందంట ప్రియంతోటి. అంటే 120 రోజుల్లో ఆల్మోస్ట్ 2000 కాళ్ళు. అంటే డైలీ ఎన్ని కాళ్ళు మాట్లాడినట్టు, అంటే మొత్తం ఫోన్లోనే ఉన్నట్టు. ఇంకా ఎడబాటు ప్రియతోటి ఎడబాటు ఉండలేననుకున్నదో ఎట్లనో ఆ 2000 కాళ్ళు మాట్లాడిందంట. పెళ్ళైన తర్వాత భర్త సంసారం గద్వాలలో పెట్టే వరకు కసిబిసైంది పానం. ప్రియుని ఎడబాటు తట్టుకోలేక చివరికి ఏం చేసిండ్రంటే, మొదన్ని చంపేటువంటి ప్లాన్ చేసిండ్రంట. ఈ పాపం ఈ పిల్లోడు సర్వేయర్ కదా, పలానా తోట సర్వే పని ఉంది రా అని చెప్పేసి అప్పటికి సుఫారీ ఇచ్చి కిరాయి గ్యాంగ్ మాట్లాడుకొని ఆ పిల్లోనాడికి పిలిపించి ఫస్ట్ ఓ ప్లేస్కి తీసుకెళ్ళి, తర్వాత ఇంకో ప్లేస్కి తీసుకెళ్ళి, తర్వాత ఇంకో ప్లేస్కు తీసుకెళ్తూ చంపేసి యానో నంద్యాల జిల్లా దగ్గర బాడీ పడేసినటువంటి సందర్భం. ఈ మర్డర్ చేసినటువంటి మరణాయుధాలు ఇవన్నీ వానికి ఊపిరాడకుండా చేసినటువంటి అవన్నీ కృష్ణానదిలో, బీచ్పల్లె కృష్ణానదిలో వేసిండ్రంట. అంటే ఈ క్రైమ్ సీన్ చూస్తుంటే ఒక్కసారి ఒళ్ళు జలధరిస్తుంది అంటది కదా, భయం అయింది. ఇంత క్రూరంగా ఆడోళ్ళు తయారవుతున్నారా అని చెప్పేసి, ఇంత దారుణాలు చేస్తున్నారా అని చెప్పేసి, ప్రియుడి మోజులో భర్తను చంపేసి. అంటే చిన్న లాజిక్ అన్నట్టు, మర్డర్ చేస్తే జైలుకి అయితే పోవాల్సిందే. ఈ రోజు కాకపోతే ఇంకో 10 రోజులే తెలుస్తుందేమో, ఈ రోజు కాకపోతే ఇంకో సంవత్సరానికి తెలుస్తుందేమో, ఆ రోజైనా సరే జైలుకి పోవాల్సిందే కదా. ఇంకా నీకు సుఖమేమున్నట్టు? మళ్ళీ ప్రపంచం మొత్తం ఇట్లాంటి ఛానళ్ళు, మీడియా, సొసైటీ, సమాజం అన్నీ నీ మీద బండలేస్తుంది కదా. మొత్తం చూస్తారా? సో పెళ్ళికి ముందు ఏదైనా ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాం అనుకో, సరే ఏదో తొందరపడ్డది, ఆ వయసు అట్లాంటిది అనుకోవచ్చు. పెళ్ళైన తర్వాత భర్తతో మంచిగా ఉంటే అయిపోయేది కదా. పాపం వాడు తల్లిదండ్రి వద్దంటే కూడా బిడ్డ ఆ పిల్ల ఎట్లనో కనిపించకుండా పోయింది, ఏదో కొంచెం మన డౌట్ ఉంది, అదేదో కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నట్టున్నారు వాళ్ళు, కన్ఫ్యూజన్ ఫ్యామిలీ ఉన్నట్టుంది, వద్దంటే ఆ పిల్లోడు పాపం అంటే డబ్బులు లేక, ఆస్తిపాస్తులు లేకనో, లేకపోతే కట్నం ఇయ్యలేకనో పిల్ల ఇబ్బంది పడుతుందని చెప్పేసి నేను ఫ్రీనే పెళ్లి చేసుకుంటా అని చెప్తే
నువ్వు ఇంకా వాని కాలు గడిగి నెత్తిన పోసుకోవాల్సినటువంటిది వాని తలనే వాని ఊపిరే తీసేస్తే ఏడిపోతున్నట్టు ఈ సమాజం అనేటువంటిది. నిజంగా మరి ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలనో కూడా తెలియదు. ఇది రెగ్యులర్ రిపీట్ అవుతున్నటువంటిది. చివరికి పెళ్లి చేసుకోవాలంటే భయపడాల్సినటువంటి రోజులు వస్తున్నాయి. పిల్లలు మనం చూసిండే మేఘాల ఎలా ఎంత మంచి ఫ్యామిలీ పిల్ల ఉంది. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ పిల్లోడు సర్వేయర్ అంట, మంచి జాబ్. చూద్దాం మరి అడిగిపోతుందో ఈ సమాజం అనేటువంటిది.